అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీ విలువైన ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు సిట్ అధికారులు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా తేల్చారు. సిట్ దర్యాప్తు నివేదిక ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్న చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులు, సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతినిచ్చింది. మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం 63,72,00,000కు పైగా ఆస్తులు కూడబెట్టారని తేల్చారు సిట్ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను కేవలం 8,85,00,000గా తగ్గించారని సిట్ తేల్చింది. 54,87,00,000కు పైగా ఆస్తుల మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని పేర్కొంది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్టర్ అయిన ఆస్తుల అటాచ్మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితులు చెవిరెడ్డి కుటుంబం పేర్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. అధికారం అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి కుటుంబం మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లుగా సిట్ నిర్ధారించింది. వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా 263 ఎకరాల 28 గుంటల భూమి కొనుగోలు, అమ్మకంలో మోసం జరిగినట్లుగా నిర్ధారించారు. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి బ్లాక్ మనీని వైట్ గా మార్చారని సిట్ నివేదించింది. ఈ లావాదేవీ ద్వారానే కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 13,30,00,000 బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని తేల్చింది సిట్. మద్యం కుంభకోణం నుండి కమిషన్లు, కిక్ బ్యాక్లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర చరాస్తులు కూడబెట్టారని తేల్చింది సిట్. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ లాలోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్మెంట్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ కోరింది. ఆస్తుల అటాచ్మెంట్ కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి సుకుమార్ విశ్వజిత్. ఇక వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అటు లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మద్యం స్కామ్కు సంబంధించి దాదాపు 3,000 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఇప్పటికే సిట్టు నిర్ధారించిన నేపథ్యంలో ఈ సిట్టుకు సంబంధించిన వ్యవహారం కానీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్కి ప్రభుత్వం అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితమే హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి చాలా కీలక పాత్రదారులుగా ఉన్నారు. మద్యం సంబంధించినటువంటి నెట్వర్క్ మెయింటైన్ చేయడంతో పాటు మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బుని బ్లాక్ మనీని వైట్గా మార్చడం, అదేవిధంగా స్థిర చరాస్తులను కొనుగోలు చేయడంలో చాలా కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారనేది ప్రధానంగా సిట్టు తెలిసిన నేపథ్యంలో సిట్టు దర్యాప్తు ఆధారంగా సిట్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆస్తుల జప్తుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి ఇద్దరు కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, భార్య లక్ష్మీకాంతమ్మ ఈ నలుగురు పేరు మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తుల
రిజిస్ట్రేషన్ అటాచ్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి కేవీఎస్ ఇన్ఫ్రాతో పాటు లక్ష్మీకాంతం అలియాస్ లక్ష్మి సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా సిఎంఆర్ ఇన్ఫ్రా పేరు ఉన్నటువంటి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సంబంధించిన ఆస్తులు అటాచ్మెంట్కి అనుమతి ఇచ్చింది. దాదాపు 63 కోట్లు సంబంధించినటువంటి అటాచ్మెంట్కి అనుమతి ఇచ్చినప్పటికీ దాంట్లో 8 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో కొంత అక్కడ రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారని సిట్ తెలిసింది. దానిలో భాగంగా మొత్తం 54 కోట్ల వరకు నల్లధనాన్ని మద్యం కుంభకోణం ద్వారా పొందినట్టుగా నిర్ధారించారు. వాటన్నిటిని కూడా తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేశారని ఆధారాలతో సహా సిట్టు తేల్చడం, దానికి సంబంధించినటువంటి జప్తుకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వచ్చినటువంటి మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ఈ నల్లధనాన్ని పూర్తిగా ముడుపుల ద్వారా ఇదంతా స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేసినట్టుగా సిట్టు తేల్చిన నేపథ్యం దానికి సంబంధించినటువంటి విషయంలో అనుమతి ఇవ్వడం జరిగింది. అవినీతి నిరోధక చట్టంతో పాటు క్రిమినల్ లాలోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్మెంట్కి అయితే రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ అనుమతి ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం చెవిరెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం కనబడుతుంది. కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు కాబట్టి ఆ పిటిషన్ ఆధారంగా జప్తుకి కోర్టు కూడా అనుమతి ఇచ్చే అవకాశం కనబడుతుంది. వీటితో పాటు ఇంకా పెద్ద మొత్తంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్కామ్కు పాల్పడ్డారని తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ డబ్బు పంపిణీకి సంబంధించి కానీ ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బునన్నిటి కూడా అటు తిరుపతి నుంచి బెంగళూరు తరలించడంతో పాటు అక్కడ కూడా స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయడంలో చెవిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఆస్తుల జప్తుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజేష్ సుమారుగా 8,85,00,000 మేర ఆస్తులన్నీ కూడా ఈ విధంగా అక్రమంగా సంపాదించినట్టుగా చెబుతున్నారు. మరి ఆస్తులన్నీ కూడా సిట్ అధికారులు అటాచ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎప్పుడు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ ఇటు అటాచ్మెంట్ కాకుండా తప్పించుకోవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకేదైనా స్కెచ్ వేసే అవకాశం ఉంటుందా ఇందులో? అంటే మొత్తం ఆస్తుల విలువ నలుగురు, తండ్రితో పాటు కుమారులిద్దరు, భార్య పేరు మీద నలుగురు 63 కోట్లుగా చూపించారు. 63 కోట్లు 8 కోట్లు అక్కడ స్థానిక రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఛార్జ్ విలువలుగా గుర్తించారు. కానీ ఓవరాల్గా దాన్ని మైనస్ చేస్తే 53 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి నల్ల డబ్బు ద్వారా స్థిర చరాస్తులు కొనుగోలు చేశారనేది ప్రధానంగా సిట్ ఇచ్చినటువంటి నివేదిక. దాని ఆధారంగా రాష్ట్ర హోంశాఖ ఆస్తుల అటాచ్మెంట్కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కోర్టులో దాని పిటిషన్ వేయబోతున్నారు. అయితే ఇంకా ఫర్దర్గా విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చెవిరెడ్డి పాత్ర ఏంటి, లిక్కర్ స్కామ్లో ఎంత డబ్బుని బ్లాక్ మనీని తీసుకున్నా దాన్ని వైట్గా మార్చి ఏ విధమైన ఆస్తులు కొనుగోలు చేశారని సిఫ్ట్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆస్తుల అటాచ్మెంట్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి చెవిరెడ్డి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే నెట్వర్క్లో చాలా కీలకంగా ఆయన వ్యవహరించారనేది సిట్ చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన జైల్లోనే ఉన్న రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఇంకా ఫర్దర్గా చాలా ఆస్తులు ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం కనబడుతుంది. రేఖ ఎస్ రాజేష్, అయితే కుటుంబ ఆస్తులే 63 కోట్లకు మేర ఉంది. మరి అదే విధంగా బినామీ అకౌంట్లు ఇంకేదైనా ఉన్నాయా? సో దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఏదైనా దృష్టి సారించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి 63 కోట్లకు సంబంధించి ఇప్పుడు స్థిరాస్తులు కొన్నారని ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇంకా చాలా డబ్బు ముడుపులు వచ్చి ఉంటాయనేది సిట్ కూడా నిర్ధారిస్తుంది. ఎందుకంటే షెల్ కంపెనీలు సిట్ ఈ మద్యం స్కామ్కు సంబంధించిన విషయంలో వచ్చిన డబ్బునన్నిటి కూడా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని మొత్తం కూడా సిట్ నిర్ధారించింది. చాలా చోట్ల అటు బెంగళూరు వేదిక కానీ లేకపోతే హైదరాబాద్ వేదికగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడ ఈ డబ్బునంతా తరలించారు, బంగారాన్ని కూడా కొనుగోలు చేశారని గతంలో సిట్ ఆరోపించిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఆ షెల్ కంపెనీలు ఏం పెట్టారు, ఎంత డబ్బును తరలించారనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు వరకు సిట్టు నిర్ధారించినటువంటి 63 కోట్లకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ రిజిస్ట్రేషన్ జరిగినని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆస్తుల అటాచ్మెంట్కి సంబంధించిన నిర్ణయం కూడా ప్రకటించారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో షెల్ కంపెనీల ద్వారా ఇంకెంత డబ్బు తీసుకువెళ్లారు, ఎలక్షన్లో ఎమ్మెల్యేలకి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ ప్రచారం కోసం పంపించారు, దాంట్లో కూడా చెవిరెడ్డి చాలా కీలక పాత్ర వ్యవహరించారని సిట్టు తెలిసిన నేపథ్యంలో దాని విషయం కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి 63 కోట్లుగా చెప్తున్నారు. భవిష్యత్తులో షెల్ కంపెనీల ద్వారా ఇంకా ఎన్ని ఆస్తులు కూడబెట్టారనేది బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతినిచ్చింది. అటు లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీ విలువైన ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు సిట్ అధికారులు.